దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. అలాంటి జీవితాన్ని జీవించమన్నాడు. అలాగే సామర్థ్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలైన మరియు పెందలకాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయ తీయబడి ఉండటం చూచెను కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు దగ్గర యేసును ప్రేమించిన మరి యొక్క శిష్యుడు ఎద్దుకు వచ్చి ప్రభువు సమాధి నుండి ఎత్తుకుని పోయిరి. అక్కడ సమాధిలోంచి ప్రభువుని ఎత్తుకుపోయారని సీమోనుతో అక్కడ ఉన్న శిష్యుడితో అనుమానం. ఆయన తిరిగి లేస్తారని చెప్పాడు. అనుమానం. ఇలా వెళ్తాం, చూడటం, తిరిగి వచ్చటం. పేతురు వెళ్ళాడు చూడండి. ఇక్కడ పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి పేతురు కూడా చెక్ చేసుకున్నాడు. ఆయన లేఖనాల ప్రకారంగా ఆయన పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. నా దగ్గరకు వచ్చేవారు ఎవరు కూడా నిత్య జీవాన్ని పొందకుండా ఉండరు అని ఆయన చెప్పకుండా చెప్తే అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అక్కడ ఏమి లేఖనాలు సూచిస్తున్నాయంటే ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. నీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. నా కృప నిత్యముండును అన్నాడు. ఆశీర్వదించాడు. ఎందుకంటే ఈ సమస్త జీవకోటికి ఆయన జీవనాధారం. భూమి మీద మనం కొన్ని రోజులు వచ్చాము. ఆ కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని గడియల్లో మనకి ఎప్పుడు ఏ రకంగా ప్రభు దర్శిస్తాడో తెలియదు. ప్రభు దర్శించినప్పుడు మనం ప్రభుకి విధేయులుగా జీవించాలి. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన జీవాన్ని ఇచ్చి నిత్య జీవానికి నడిపించాలన్నది ఆయన ఆశ. ఈ భారతదేశంలో ప్రతి జాతి జనాంగ ప్రజలందరూ కూడా రక్షించబడాలని దేవుని ఆశ. ప్రతి ఖండంలో ఉన్న ప్రతి మానవాళిని, ప్రతి జాతి జనాంగ ప్రజల్ని రక్షించాలని ఆయన ఆశ. ఆయనకి విధేయులై పని చేయటానికి మీరు సిద్ధముగా ఉన్నారా? ఆయన ఏమంటున్నాడంటే మీకు సమాధానము కలుగునుగాక. పునరుజ్జీవమును నేనే, పునరుత్థానమును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నాడు. ఆయన సమాధిలో ఉన్నాడేమో శిష్యులందరూ చెక్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ రాయ దొర్లించబడింది. ఆ రాయ దొర్లించబడినప్పుడు అక్కడ 2 దేవదూతలు వచ్చారు. యేసు ప్రజల మధ్యకు వచ్చాడు, శిష్యుల మధ్యకు వచ్చాడు. మగ్దలైన మరియు దగ్గరికి వచ్చి వారిని మాట్లాడిస్తున్నాడు. ప్రేమతో ప్రత్యక్షపరుచుకున్నాడు. అనేక సార్లు చేపల్లో వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో భోంచేశాడు, వాళ్ళతో నడిచాడు. అదంతా అనుభవాలు మనకి చెప్తారని, మనము మన మధ్యనే యేసు ఉన్నాడని, మనతోనే యేసు ఉన్నాడని, మనలాగా ఆయన రూపాన్ని ధరించుకుని మన స్వరూపంలోకి, మన ఇంట్లోకి, మన ఉదయంలోకి ఆయన వచ్చాడని మనం నమ్మాలని దేవుడు చెప్తాడు. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలము తెల్లనైన ఒక కాళ్ళు ఒకవైపు కూర్చుండెను కనబడింది. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. సందేహం. ఈరోజు అనేక మందికి సందేహం. ఆ రోజు ఆదామ అవ్వ ఆవిడ చేసిన పనికి సందేహం. ప్రభు మీతో మాట్లాడా? సందేహం. ప్రభు తినమన్నాడా?
సందేహం. ఈ సందేహాన్ని అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఈ ఏళ్లతో పెకిలింపేయాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి కృపనిచ్చాడు, దేవుడు మనకి ప్రేమనిచ్చాడు, దేవుడు దయనిచ్చాడు. ఇన్ని ఫ్రూట్స్ ఇచ్చినా సరే ఆ ఒక్క పండు కోసం ఎలాగ ఆదాము అవ్వ ఎగబడి తిని మానవాళికి శాపం తెచ్చిపెట్టారు, పాపం తెచ్చిపెట్టారు. ఆ పాపాన్ని, శాపాన్ని కల్వరి శిలువలో యేసయ్య ఆ యాగాన్ని బలియాగంతో ముగించి పునరుద్ధానుడై మన మధ్యన సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి, ప్రతి ఒక్కరు ఆదరించబడాలి, ప్రతి ఒక్కరు దీవించబడాలి, ప్రతి ఒక్కరూ పునర్జీవాన్ని పొందాలి, పునరుత్థానాన్ని పొందాలి. ఎండిన ఎముకలే లెగిసిపోనియండి. మనిషి విశ్వసించటంలో ద్వారా, కేవలం విశ్వసించడంలో, కేవలం నమ్మితేనే, కేవలం నమ్మిక ఉంచితేనే, ఆ నమ్మిక ఉంచకుండా చేయటం శరామాములంతా కూడా అపవాది పని. అపవాది తన ఎన్ని జాతుల ప్రకారం ఏమేమి విత్తనాలు వేయాలో అన్ని విత్తనాలు వేసేసాడు. అందరినీ కూడా మొత్తము సర్వ మానవాళికి కూడా వైరస్ని అంటించేశాడు. ఇది అంతా కూడా సత్యం అనేది ఎక్కడ లేకుండా చేసేసాడు. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనకు కావలసిన జీవాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఏలియా వచ్చాడు, సమస్తమును చక్కబెట్టి వెళ్ళాడు. అనేక ప్రవక్తలు చెప్పారు, జీవాన్ని నమ్మితే ఆ జీవజల నదులు ఆహారాన్ని, జీవ ఆహారాన్ని ఆయన నమ్మితే, నన్ను తినేవాడు, మీ పితరులు మన్నా తిని చనిపోయారు, కానీ నన్ను తినేవాడు నిత్య జీవానికి పాత్రుడు. అవునండి, ఆత్మకు సావు లేదు. ఉంటే నరకంలోనే ఉండాలి, లేకపోతే పరలోకంలోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి, ఆ నిత్య నరకాగ్నిలో కాలుతూనే ఉండాలి. అలా నిత్య నరకాగ్నిలో ఎవ్వరూ కాలకూడదని సరైన సమయానికి యేసు వచ్చి ఆయన శిలువ మరణం పొంది ఆయన ప్రతి మానవాళి ప్రజలందరినీ రక్షించి ఆయన అందరినీ ప్రేమించాడు. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు, మీకు ఆశీర్వాదం కలుగును గాక అన్నాడు. మిమ్మల్ని దీవించడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన మన మధ్యన ఉన్నాడు, మనతో కలిసి భోజనం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. మనం సమస్త మానవాళి రక్షించబడాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. అనేక మందికి పురికొలుపుతున్నాడు, అనేక మందిని జీవాన్నితో చూడాలని ఆశతో ఉన్నాడు. ఆ ఆశతో నమ్మకం, కేవలం యేసు మీద నమ్మకం, కేవలం యేసు క్రీస్తుని నమ్మటం. అది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలాగా? ఈ పండు నిజమా? ఈ పండుని తింటే చనిపోతారా? ఇదే సందేహాన్ని 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మరియ సందేహం, పేతురు సందేహం, అందరూ ఎవరో ఎత్తుకుపోయారు, సమాధిని ఎత్తుకుపోయారు, లేడు అంటే, అమ్మా నేను ఇక్కడ ఉన్నాను. అనేక సార్లు ప్రత్యక్షపరుచుకున్న మన యేసు, పునరుత్థానంలో జీవనం నేనే అన్న యేసు, మనతో సంచరిస్తున్న యేసు, మనలో సంచరిస్తున్న యేసు, మనకై జీవాన్ని ఇచ్చిన యేసు క్రీస్తు పునరుత్థానుడు. ఆయన జీవము నిత్యం ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోవద్దండి. ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోవద్దండి. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని ప్రేమించి కృపనిచ్చి ఆయన మరణ పునరుద్ధానుడై లేచాడు. ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఈ రోజైనా ఈ సర్వ మానవాళిని కూడా ఆయన పురికొలుపుతున్నది ఏంటంటే, ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయనకి చోటిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయనతో కలిసి జీవిస్తే అనేక మందితో మీరు జీవాన్ని, పరలోకాన్ని చూడగలుగుతారు. ఆయన ఆశని నెరవేరుస్తున్నారు, బలశూరులవుతారు. ఒక
ప్రార్థన వీరులు అవుతారు, ప్రార్థన యోధులు అవుతారు. ఆయనతో కలిసి జీవిస్తారు, ఆయనతో కలిసి యుగ యుగాలు ఉంటారు. ఎందుకంటే ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. సముద్రంలో చేపలు పట్టణానికి వెళ్తే తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. అనేక మార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు, లేఖనాల ప్రకారంగా అనేక మార్లు ప్రత్యక్షపరుచుకుని ఆయన ఇప్పటికి కూడా అనేక మంది చోట పనిచేస్తున్నాడు. అపవాది శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి అపవాది కన్నా ఎక్కువ పనిచేసే బలశూరులుగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు మనం, ఆయన శాసిస్తున్నాడు ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళిని రక్షణలోకి నడిపించాలని ఆయన తీసుకున్న ఒక ఆలోచన, ఒక నిర్ణయం. నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే. నా ఎద్దుకు వచ్చి వాడు ఏమాత్రము త్రోసివేయనను. అపవాది అనేక రైతులకు సమయం కొంచెం ఉందని చెప్పి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని ఒక అంధకారంలో, చీకట్లో ముంచేస్తుంది. ఆ చీకట్లో ముంచేయడానికి వాడు సకల విధాల ప్రయత్నం చేస్తుంది. ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటున్నాడు. ఆకాశ దురాత్మ సమూహలతో వాడు ఎన్ని మీటింగులు పెడుతున్నాడు, ఎన్ని పనులు తంత్రాలు చేస్తున్నాడు, ఎన్ని కుట్రలు చేస్తున్నాడు. అన్నిటికీ దేవుడు ఓర్పుతో దేవుని ఒక పనిని, నేనే జీవాన్ని, నేనే పునరుత్థానాన్ని, ఆయన పునరుత్థానాడు కాబట్టి, ఆయన అందరినీ శాసిస్తున్నాడు కాబట్టి, అందరూ అంతటా మారు మనసు పొందాలి కాబట్టి ఆయన జీవాన్ని అందరికీ ఇచ్చి ఆయన పురికొల్పుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశని భంగము చేయటానికి, అపవాది క్రియలు లయపరచడానికి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన పునరుత్థానమున ఆయన జీవాన్ని ఆయన జీవాన్ని పంచిపెట్టాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధులుగా ఎవరైనా ఉన్నారా? నా మాటలు ఎవరైనా చెప్తారా? నా వాక్యం ఎవరైనా చెప్తారా? నన్ను ఎవరైనా పరిచయం చేస్తారా అని అనేక మంది విశ్వాసంలో, అనేక మంది కాపురుల్లో, అనేక మంది ఎదురు చూస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తారా? నా గురించి కలిసి ప్రార్థన చేస్తారా? నా గురించి కలిసి ప్రపంచానికి చెప్తారా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్తారా? నేనే పునరుత్థానాన్ని చెప్తారా? నన్ను పరిచయం చేస్తారా? నా విందుకి పిలుస్తారా వాళ్ళని అని ఆ విందును ఆరగించడానికి అనేక రీతిలుగా అనేక మందిని పురికొలుపుతూ, దర్శనాలు ఇస్తూ, అనేక మందికి కలలిస్తూ, అనేక మందికి ఆ యొక్క వాక్యాన్ని ఇస్తూ, హెచ్చరిస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సిద్ధపరుస్తూ ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన పునరుత్థానుడు, ఆయన పునరుత్థాన జీవాన్ని ఇచ్చినవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించి ఓర్చుకుని అలా ముందుకు వెళ్తున్నాడు. అలా ముందుకు వెళ్ళినప్పుడు మన పని చురుగ్గా ఉండి పని చేసేలాగా మనం ఉండాలి. కష్టపడి పని చేసేలాగా మనం ఉండాలి. ఆయన వైపు తిరిగేలాగా మనం ఉండాలి. ఆయన యొక్క శ్వాసని గమనించేలాగా, ఆయన స్పర్శని గమనించేలాగా మనం ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన దాహం మనలోకి వస్తుంది, ఆయన ప్రార్థన మనలోకి వస్తుంది, ఆయన జీవాన్ని మనకు వస్తుంది, ఆయన చిత్తం మనకు వస్తుంది. మనలోకి వచ్చి అది కార్యసిద్ధి కలిగజేయాలి. ఆయన ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. పేతురు ప్రత్యక్షపరుచుకున్నాడు, అనేక శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్నాడు, అనేక శిష్యులతో నడిచాడు. అలా నడిచి ఆ జీవాన్ని మనకి ఇచ్చి, మనల్ని ప్రేమించి, మనతో నడిచి ఆ యొక్క పునరుజ్జీవాన్ని మనలో కల్పించాలని, ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యమాన్ని కల్పించాలని, ప్రతి దేశంలోనూ, ప్రతి ఖండంలోనూ ఆయన ఉనికిని చాటాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడైన తండ్రి, పునరుద్ధానముని నేనే, జీవుని నేనే అన్నది తండ్రి. అయ్యా, అనేక రీతిలుగా ప్రత్యక్షపరుచుకున్నావు ఆయన శిష్యులకి. ఈరోజు కళల ద్వారా, దర్శనాల ద్వారా నాయన నువ్వు ప్రత్యక్షపరుచుకుంటున్నావయ్యా. చురుగ్గా ఉండేవాళ్ళు కావాలంటున్నావయ్యా. మా హృదయంలోకి రానకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. మా హృదయాన్ని తడుతున్నావయ్యా. మమ్మల్ని తండ్రి దర్శిస్తున్నావయ్యా. మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. మమ్మల్ని ప్రార్థన చేయమంటున్నావయ్యా. మమ్మల్ని మెలకుగా ఉండమంటున్నావయ్యా. మాతో జీవిస్తానంటున్నావయ్యా. మాతో కలిసి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి బాగు చేస్తానంటున్నావయ్యా. సర్వ మానవాళిని తండ్రి శుద్ధి చేస్తానంటున్నావయ్యా.
సర్వమానవాళిని మోక్షానికి నడిపిస్తానంటున్నాయి. సర్వమానవాళిని శుద్ధి చేస్తున్నానంటున్నాయి. సర్వమానవాళి హృదయాల్ని శుద్ధీకరించి వారితో భూమిలో ఉన్న సర్వమానవాళిని, ప్రతి జాతి జనాంగ ప్రజల్ని రక్షిస్తానంటున్నాడు. నీవు రక్షించడానికి సమర్థుడవై, నువ్వు రక్షించడానికి సిద్ధపాటు తండ్రి కలిగిన వాడివై. అయ్యా, నీతో మేము తండ్రి ప్రభు ఏకీభవించినట్లే, నీతో మేము ప్రార్థన చేసినట్లయితే, నీ మనస్సు మా మనసు ఏక మనస్సు కలిగిన వారైతే, అయ్యా నీ ఒక వాక్యాన్ని మేము కలిగిన వారైతే, అయ్యా నీ ప్రార్థనను కలిగిన వారైతే, నీతో నడవాలని ఆశ కలిగిన వారైతే, నీకు విధేయులైన వారైతే, అయ్యా నువ్వు తండ్రి బహుగా తండ్రి ప్రభు అనేక మందికి నువ్వు కనపరుచుకుని ప్రత్యక్షపరుచుకుని, అయ్యా తండ్రి ఉజ్జీవాన్ని, అయ్యా తండ్రి ప్రభు, అయ్యా తండ్రి ఈ ప్రపంచానికి నువ్వు తండ్రి గొప్ప ఉజ్జీవాన్ని తండ్రి కల్పించడానికి సిద్ధంగా ఉన్నావయ్యా. నీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసు క్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.